మొన్న మాగాయ పచ్చడి పెట్టాను. ఈరోజు తిరగలుపుతున్నాను. దీని మెజర్మెంట్స్ ఒకసారి చెప్తాను మళ్ళీ. నేను 20 కాయలు తీసుకున్నాను, చెరుకు రసాలు. 20 కాయలును కరెక్ట్గా కుంచుడు ముక్కలు అయినాయి, అంటే కుంచుడు ఫుల్గా అయినాయి. ఆ కొంచాల లెక్కన అయితే కనుక కుంచుడు ముక్కలో అయినాయి కదా, పచ్చి ముక్కలే కొలుస్తాము. కుంచుడు ముక్కలు కొలిసేసి ఎండలో పోసేసాము. అవి ఒక 3 గంటలు, అంటే ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 3 గంటలు లేదంటే 4 గంటలు, అంటే మనం ఎండిన ముక్కలు ఇలా ముద్ద చేసుకుని ముద్ద అవ్వాలన్నమాట. పట్టుకుంటే ఇలాగ ముద్ద కింద చుడితే ముద్ద అవ్వాలి. ఆ టైం దాకా ఎండబెట్టాలి. అయితే కుంచుడు ముక్కలకి 3 సార్లు కారం పట్టింది. 3 సార్లు కారం, తర్వాత 3 అరసాలు ఉప్పు. నెక్స్ట్ మేము ఆవపిండి కూడా కొద్దిగా వేసుకుంటాం మాగాయ పచ్చడిలో. అంటే చిన్న గ్లాసుడు, మనం టీ తాగుతాం కదా ఆ గ్లాసుడు ఆవపిండి. టీ తాగుతాం కదా ఆ గ్లాస్ మీద కొంచెం ఎక్కువ మెంతిపిండి. ఆయిల్ ఏమో కరెక్ట్గా కేజీన్నర పట్టింది. కేజీన్నర పట్టింది అంతే ఆయిల్. అంటే కొంచెం కేజీన్నరకి కొద్దిగా పోస్తాను అంతే. అదే మీరు గిన్నెలు కొలత అనుకో, ఇలా కొంచెం లెక్కన అయితే తెలియదు కదా ఒక్కొక్కరికి. గిన్నెల లెక్కన అయితే కనుక మనకి 4 గిన్నెలు ముక్కలు అయినాయి అనుకో, ఒక 3/4 గిన్నె కారం, అరగినికి కొంచెం తక్కువ సాల్టు, అంటే అరగినికి కొద్దిగా తక్కువ సాల్టు. తర్వాత ఇందాక చెప్పాను కదా గ్లాసులతో కొలతలు, అది మామూలే. ఆవపిండి, మెంతిపిండి. ఆవపిండి కొద్దిగా వేసుకోవాలి, మాగాయ పచ్చడికి పెద్ద అవసరం ఉండదు. మెంతిపిండి అలాగని చెప్పేసి మెంతిపిండి కూడా ఎక్కువ వేసేసుకోకూడదు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఆవపిండి ఏమో మనం టీ తాగుతాం గ్లాసుడు, దాని మీద కొంచెం ఎక్కువ మెంతిపిండి. ఎల్లుల్లిపాయలు ఏమో ఒలిచిని ఒక సాల్ట్ పోసాను, అంటే సాల్ట్కి కొంచెం ఎక్కువ ఉంటాయి, 3 అరసాలు పోసాను. ఆ పై వెళ్తూ కుమ్మేసాను. వెల్లుల్లిపాయలు శుభ్రంగా కచ్చబెచ్చ కింద కుమ్మేసి ఆ వేళ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి కలిపేసాను. ఆ ఆయిల్ మట్టికి ఆ రోజు కేజీయే పోసాను. కేజీ పోసి ఒక 1/4 కేజీ ఆయిల్ మట్టికి మర్చిపోయి పోపు పెట్టాను. పోపు అంటే కొంచెం ఆ 1/4 కేజీ నూనె మరగడిచ్చిన తర్వాత కొన్ని మెంతి గింజలు వేసేసి దింపేటప్పుడు ఈ చెదగొడతాం కదా వెల్లుల్లిపాయ రేకలు, ఆ చెదగొట్టేసింది ఇలాగ పచ్చడి ఇలాగ మధ్యలోకి ఇలా కొయ్యకని తీసుకుని ఇందులో వేసేసి ఆ ఎల్లుల్లిపాయ కుమ్మిందంతా ఆ మరిగి నూనె తెచ్చి వేసేయడమే. వేసేసి శుభ్రం కలిపేసేసి జాడీలో కొద్దిగా అడుగు నూనె పోసి జాడీలోకి ఎత్తేసాను. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే 4 రోజులు అయిపోయింది పెట్టి. నేను నిన్న నాకు చేయకాయలు కలపలేదు, ఇవాళకి 4వ రోజు అయిపోయింది. ఈవేళ ఇంకొక 1/2 కేజీ ఆయిల్ పోసేసి, ఉప్పు కారం చూసాను సరిపోయింది, అన్నీ సరిపోయి ఒక 1/2 కేజీ ఆయిల్ పోసేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ జాడీలోకి ఎత్తేస్తున్నాను. ఇది మెజర్మెంట్స్. ఈ రకంగా చేసుకుంటే ఉప్పు అది కరెక్ట్గా సరిపోయింది. మనకి ఆవకాయ పచ్చడిలో ఎలా సరిపోయింది అలాగే సరిపోయింది. అసలు ఇంకేమీ వేయక్కర లేకుండానే సరిపోయింది. నూరు ఊరిపోతుంది కదా అలా చూస్తుంటే. అబ్బా 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 అబ్బా. ఇంకా ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రకంగా ఈ కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా సరిపోయిందన్నమాట. మళ్ళీ చెప్తాను ఒకసారేనండి. కొంచెం లెక్కన తౌడు లెక్కన కొలుచుకునే వాళ్ళు అయితే కనుక మనకి కరెక్ట్గా 20 కాయలు రసాలు తెప్పించుకుంటే, మనం చెరుకు రసం మామిడి పళ్ళు తింటాం కదా ఆ కాయలు, అంటే మన చెరుకు రసం మామిడి పళ్ళు తింటాం కదా, చెరుకు రసాలు పెద్ద సైజు, మనం పెద్ద సైజు కొనుక్కుని తింటాం కదా ఆ సైజు మామిడికాయ అనమాట. 20 కాయలు తెచ్చుకుంటే మనకు కొంచెం ఫుల్గా మొక్కలైనాయి. కొంచెం ఫుల్గా మొక్కలైతే ఆ మొక్కల్ని మనం పుట్టుమాగే కింద అట్టి తెలుసు కదా, నిలువుగా చీరేసి మళ్ళీ అడ్డంగా కొడితే పొట్టు కింద ఉంటుంది కదా, ఆ రకంగా కోసేసాను. ఆ రకంగా కట్ చేసి నేను ఎండలో పెట్టాను. ఒక 3 లేదంటే 4 అవర్స్ పెట్టుకోవాలి. అంటే ఎండ బాగా ఎక్కువగా అంటే నేను మంచం మీద వేసిన వల్ల నేను కొంచెం 3.5 అవర్స్ ఉండిచ్చేసాను. అదే గచ్చు మీద అయితే కనుక
బాగా అడుగు దెబ్బ కూడా తగులుతుంది కాబట్టి హీట్ 3 గంటలు సరిపోద్ది. నేను దుమ్ము ఎక్కుతుందని భయం వేసి నేను మడత మంచం మీద వేసి పోసాను. అయితే ఇంకొకటి ఏంటంటే కంపల్సరీగా మీరు మైకా షీట్ మీదే పోసుకోవాలి. క్లాత్ మీద కానీ లేకపోతే ఏదైనా కాటన్ కానీ ఏదైనా వేసుకుంటే సిల్క్ కానీ వేసుకున్నా కూడా ఈ పులుపు అంతా కూడా దాన్ని పట్టేసుకుంటుంది అనమాట. అందుకని మనం మైకా షీట్ మీద వేసుకోవాలి. యాక్చువల్గా రోజు నాకు మైకా షీట్ కనపడదని చెప్పేసి నేను సిల్క్ కట్టెన్ ఉంటే దాని మీద పోసాను. యాక్చువల్గా అది కూడా అలా కూడా పోయకూడదు. నేను సిల్కే కదా పీల్చదులేని పోసాను. ఇంకా చెప్పాలంటే మనకి ఎక్కువగా మైకా షీట్ మీద వేసుకుంటే అస్సలు కొంచెం కూడా పులుపు పీల్చుకోదన్నమాట. క్లాత్ అనేసరికి కొంచెం ఎంత కావాలన్నా పీలుస్తూ ఉంటుంది. అది ముద్ద అయ్యేలాగా ఎండబెట్టుకోవాలి. ఈ లోపల మనం ఆవాలు ఇవి పచ్చిది కాదు, ఆ ఆవాలకు లైట్గా వేయించుకుని దోరగా ఆవాలు పొడి చేసుకుని 1 టీ గ్లాసులు, అంటే దీని కొలత ఈ కొంచెం మొక్కలకి 1 టీ గ్లాసులు ఆవపిండి, అలాగే 1 టీ గ్లాస్కి కొంచెం ఎక్కువ మెంతిపిండి. మెంతులు కూడా అలాగే లైట్గా దోరగా వేయించుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆవాలు వేరేగా వేపుకుని పొడి చేసుకోవాలి. మెంతులు కూడా వేరేగానే వేపి పౌడర్ చేయాలి. పొడిమంటదే పౌడర్ చేయాలి మెత్తగా. మళ్ళీ వాటిని రెండింటిని కూడా వేటికై జల్లించుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఎక్కడ ఉండలు కట్టకుండా సాల్ట్ కూడా జల్లించుకుని రెడీగా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మొక్కల్లో మనం ఏం చేస్తామంటే ఈ కుంచుడు మొక్కలకి 3 సార్లు కారం, తర్వాత 3 అరసాల్లో వెల్లుల్లిపాయలు, వెల్చిన రేకలు, అలాగే 1 టీ గ్లాసు జల్లించిన ఆవపిండి, 1 టీ గ్లాస్కి కొంచెం ఎక్కువ మెంతిపిండి, తర్వాత మనకి 1 టీ స్పూన్లో సగం పసుపు, 1 కేజీ ఆయిల్, ఇవి వేసుకుని సాల్ట్ ఏమో 3 అరసాలు సాల్ట్, జల్లించిన సాల్ట్, ఇవి వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని మనం జాడీలో కొద్దిగా నూనె పోసి ఉంచుకోవాలి. ఈ లోపల పోపులో మర్చిపోయిన పొయ్యి మీద పోపెట్టి, పోపు అంటే 1 కేజీ ఆయిల్ వేసి అది మరిగేటప్పుడు కొంచెం మెంతిగింజలు వేయాలి. అంటే మెంతిందంటే 1 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఈ లోపల ఇదంతా మనం కలిపేసిన తర్వాత ఇలా మధ్యలో కొయ్యకిని పెట్టుకుని ఆ వెల్లుల్లిపాయలు 3 అరసాలు ఒలుచుకుని వేసుకున్నాం కదా, ఆ తవుడికి ఇంకా ఇంకొక అరసాలు ఉంటుంది కదా, ఆ అరసాలు ఎల్లుల్లిపాయ రేకలు ఏం చేస్తామంటే మెత్తగా కచ్చబిచ్చగా కుమ్మేసుకుని అవి ఇలా గొయ్యకని చేసి అందులో పెట్టి ఆ మెంతులు మనం ఆ నూనె చల్లచల్ల మరిగేటప్పుడు ఆ మెంతులు వేసేస్తాం కదా, మెంతులు వెంటనే కాగిపోతాయి. అది తెచ్చేసి ఈ గుంట మీద వేసేస్తే కనుక ఈ ఎల్లుల్లిపాయ రేకలు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. పొంగులు వచ్చేస్తుంది, ఆయిల్ ఉడికిపోతుంది. ఆ రకంగా మనకి చేసుకోవాలి. అయితే ఆ రోజు కేజీ పోసాను, ఇలా జాడీలోకి ఎత్తేసాను కలిపేసి. ఇంక ఈరోజు తిరగలుపుతున్నాను అనమాట. ఇంకొక 1 కేజీ పోసేసి ఇలాగా కలిపేసాను. అంటే మనకి కేజీ 3/4 కేజీ పట్టినట్టు, మొత్తం నూనె కేజీ 3/4 కేజీ పట్టినట్టు అనమాట. అంటే కేజీనైనా సరిపోద్ది కానీ నేను కొంచెం ఎక్కువ పోసాను. ఇంకా ఇలాగా చూడండి ఇలా పోసాను, కొంచెం ఎక్కువ ఉండేలా పోసాను. అంటే మాగే పచ్చడి పీల్చేస్తుంది, ఉండి కొలిది ఆయిల్ లాగేసుకుంటుంది. అందుకని చెప్పేసి ఇంక నేను కొంచెం ఎక్కువే పోసాను. ఇంకో అలా ఎక్కువ పోసాను. మనకు నిలవే ఆగాలి కదా, చెప్పాను కదా, గమ్ముని ఇది ఇప్పుడు సేల్ అవ్వదు, మళ్ళీ నిలవ ఆగాలనేసి ఎక్కువ పోసాను. బాగుందా మాగే పచ్చడి రెడీ. ఓకే, ఇలాగా ఇంకో వెల్లిపాయ గుళ్ళు కనపడుతున్నాయి కదా, వెల్లిపాయ గుళ్ళు. నోరు ఊరించి మాగాయ పచ్చడి రెడీ. ఈసారి నేను జాడీలోకి ఎత్తేస్తాను. మళ్ళీ మనం జాడీలోకి ఎత్తేసుకుని జాడీలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసి జాడీలోకి ఎత్తేసుకుని మళ్ళీ వాసన కట్టేసుకోవాలి. మనకి ఏమైనా వాడుకుంటాకైతే మనం బయటకు ఒక బాటిల్లోకి తీసుకోవాలి. రెడీ అయిపోయింది. నోరు ఊరించి ఆవకాయ పచ్చడి రెడీ.